అందరం ఒక్కొక్కరం అందరం పరిచయం అయ్యాము. ముఖ్యంగా పురంధరేశ్వరి గారు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత 7 అసెంబ్లీల్లోనూ తెలుగుదేశము జనసేన అభ్యర్థులు ఖరారు అయిన తర్వాత పురంధరేశ్వరి గారి వెనకాతల జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు గారు, శ్రీదేవి గారు, ఇంకా జిల్లాలో ఉండేటువంటి ముఖ్యులు అందరం కూడా నాతో సైతంగా అందరం కలిసి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తిరిగారు. అలాగే ఆదిరెడ్డి వాసు గారు ఎక్కడ పర్యటన చేసినా, బుచ్చయ్య చౌదరి గారు ఎక్కడ పర్యటన చేసినా, ఏ కార్యక్రమంలో ఎవరు ఎక్కడ పనిచేసినా అక్కడ అన్ని చోట్లకి భారతీయ జనతా పార్టీ వాళ్ళతో మమేకమై ఆ యొక్క ప్రయాణంలో ఎదరకు వెళ్ళిందని గర్వంగా చెప్పగలం. భారతీయ జనతా పార్టీ మన 50 డివిజన్లోనూ అలాగే రూరల్లో 7 అసెంబ్లీల్లో చాలా నిస్వార్థంగా కూటమి అభ్యర్థుల కోసం చాలా చక్కగా పనిచేశారు. దత్తు గారు ఈ విషయంలో చాలా నిబద్ధతతోటి అహర్నిశము మేడం గారి వెనకాతలో తిరుగుతూ పార్టీ ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, వాసు గారు ఎక్కడ తిరుగుతున్నారు, బుచ్చయ్య చౌదరి గారు ఎక్కడ తిరుగుతున్నారు, అలాగే రాజానగరంలో ఎక్కడ తిరుగుతున్నారు, ఇవన్నిటికీ ఎక్కడికెక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు వెళ్ళమని చెప్పి అందరినీ ప్రోత్సహించి ఈ చక్కటి విజయంలో మనమందరం కూడా ఈ 21 డివిజన్లో ఉండేటువంటి పోలింగ్ బూతుల్లో మనందరం పాలు పంచుకొని ఈ యొక్క విజయంలో మన వంతు కూడా కృషి ఈ యజ్ఞంలో మనం కూడా పాలు పంచుకున్నందుకు చాలా ఆనందపడుతూ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఎంత చక్కగా వర్క్ చేశారో, ఉదయం 7:30-8 గంటలకు వచ్చేవాళ్ళం, 10 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే సాయంత్రం 5-5:30కి వచ్చి మళ్ళీ 7:30 వరకు పనిచేశారు. నిజంగా వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఆ పోలింగ్ బూతుల్లో వార్డుల్లో అలివేలు గారు పాపం వచ్చేసేవారు, మేడం గారు వచ్చేసేవారు. అందరూ ఇప్పుడు కూర్చున్నది ఏంటంటే విజయం ఎలాగో వచ్చింది, కానీ మీరు చేసిన శ్రమను గుర్తించి మీతో ఒక్కసారి ఇంటరాక్ట్ అవ్వాలనేదే ఈ యొక్క సమావేశం ఉద్దేశం. ఎందుకంటే మీకు ఏ పనులు ఉన్నా అయ్యా మనం పలానా టైంకి ఈ రోజుల్లో తిరుగుదామంటే మీరందరూ మీ వ్యక్తిగతమైనటువంటి పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ పనులన్నీ పక్కన పెట్టుకొని కూటమి విజయానికి మీరు ఎంత దోహదం చేశారో దాన్ని గుర్తింపుగా మనందరం ఒకసారి కలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేయగలుగుతాను. ముఖ్య అతిథి గారు లాస్ట్లో మాట్లాడమంటాను. లేదు మాట్లాడాలి. రెండో ముఖ్య విషయం ఏంటంటే ఎండ. ఇటు రామచంద్రరావు గారు పిలిచినా, ఇటు కార్యకర్తలు ఆ అమ్మాయిలు పిలిచినా ఈ ఎండలో ఎలా చేయాలనేది చాలా కష్టపడ్డాం. కానీ టైం అంటే టైమ్లీగా పొద్దున్న సాయంత్రం అంటే అప్పుడప్పుడు నేను మార్నింగ్స్ అవాయిడ్ అయిపోయాను అనుకోండి, ఈవినింగ్ కంపల్సరీగా చేసేవాడిని. అక్కడికి రామకృష్ణ గారు అనేవారు, ఏమండి అక్కడికి డిసైడ్ అయిపోయారు జనాలు అని చెప్పేవారు రోజు నాతో. అంటే ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఏమండి 2 రోజులు ఎండగా ఉన్నాయి, 2 రోజులు పోయిన తర్వాత వెళ్దాం ఉన్నారు, కానీ అప్పటికే డిసైడ్ అయిపోయారు. ఈ విజయానికి అంతటికీ ఏంటంటే జరిగిన పరిణామాలకి మా వర్క్ చేసి ఈ 3 పార్టీలు కూడా, ఒక పార్టీ అని కాదండి, ముగ్గురు కూడా సంయుక్తంగా చేయడం వల్ల ఇంత ఘన విజయం సాధించామండి. ముఖ్యంగా బుచ్చయ్య చౌదరి గారు ఇది మొట్టమొదటి రిజల్ట్ రావడం మటుకు నాకు చాలా ఆనందదాయకంగా ఉందండి. ఎందుకంటే నా చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు లాస్ట్లో ఆయన మినిస్టర్ అవడం తెలిసింది నాకు. అలాంటిది ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యే అయ్యాడండి. మనమేనా ఎండకి తెచ్చామో కానండి, ఒకరోజు ఏమ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని ఏం లేదండి, మన వాళ్ళు వచ్చారు, ఏంటి రిలయన్స్ గేట్ నువ్వు మరి ఈ సందులోకి వదన్నారండి 11:30 మీడ ఎండలో ఆయన నిజంగా చాలా. బీజేపీ పార్టీ కార్యకర్తలందరికీ, ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా నా పాదాభివందనాలు. ఎందుకంటే తాజ్మహల్ నిర్మాణానికి వాళ్ళిద్దరు కూలీలు ఎవరు, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసే బోయీలు ఎవరు. అంటే ఏంటంటే తాజ్మహల్ నిర్మాణం చేయడానికి ఎలా నిర్మిస్తాం, విజయం వస్తుంది, విజయ గర్వంతో కూడా ఉంటాం. కానీ వాళ్ళు అటు విజయం పొందిన వాళ్ళు విజయంతో ఉంటారు, వీళ్ళు ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, అందరూ ఉంటారు. సరే అందరూ అన్ని ఇది అవుతారు. ఒక కార్యకర్త ఏం కోరుకుంటాడు,
ఒక కార్యకర్త, ఒక బీజేపీ కార్యకర్త అయినా, టీడీపీ కార్యకర్త అయినా, లేకపోతే ఇంకొక జనసేన కార్యకర్తని ఏం కోరుకుంటాడు, దానికి ఏం వస్తుంది, దానికి ఏంటి అని ఒక అనే ఆలోచన అంటూ రావడం అన్నది మా రామచంద్రరావు గారికి చాలా గొప్పతనం. వాళ్ళు కోరుకునే ఏంటి అసలు, వాళ్ళు ఏమి కోరుకోరండి. పురంధరేశ్వరి గారు కానీ ఎంపీ అయినట్టు అయితే కనుక ఒక కార్యకర్త ఎంపీ అయ్యారని ఫీల్ అవుతారు. అవునా కాదండి? అదే చెప్పండి కొట్టండి. అడిగి కొట్టించాం, మూమెంట్ అలా రావాలంటే అడిగి కొట్టించాం. ఒక ఆదిరెడ్డి వాసు కానీ ఎమ్మెల్యే అయితే మాత ఎంతో కష్టపడ్డారు. ఎండల్లో ఎంత ఉందో అందరికీ కూడా తెలుసు. ఏమండి అలా పారిపోయినా సరే అలాగా నిలబడి అందరూ కూడా కష్టపడి తిరిగారు. కానీ మా మొహాల్లో సంతోషం కనిపిస్తుంది. ఎందుకు చెప్పిన ఒక మంచి పాలన వచ్చింది. అందరి విషయాల్లో కూడా అందరిలో కూడా మా ఒక సంతోషం కనబడుతుంది. ఏదో ఒక జైల్లోంచి బయటకు వచ్చినట్టు ఫీలింగ్ కనబడుతుంది ప్రతి మొహాల్లోనూ కూడానండి. అని చెప్పిన భవిష్యత్తులో కూడా మా అందరం కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంటుందండి. వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ ఎలక్షన్స్లోనూ రానివ్వకుండా దాని వల్ల మనం అందరం కలిసి కట్టడి చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం అందరం అలాగే ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కలుస్తూ ఉంటే సరదాగా ఉంటుంది అని చెప్పిన అందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. నమస్కారం. బీజేపీ అంటే గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా మన వార్డులో దారుణ రామకృష్ణ గారు, వెల్చేటి రామకృష్ణ గారు, బుర్రా రవి, రామచంద్రారు. ఎందుకంటే ఎవరో పనిచేయని టైంలో అధికార పార్టీ కూడా చేయలేని పనులు బీజేపీ చేసినారు. ఏంటంటే రాజమండ్రి టీ నగర్లో ఒక ట్రాన్స్పోర్ట్లు అన్నీ ఇక్కడ ఉండేవి, లారీలన్నీ కూడా అవన్నీ తీసి ప్రజలకు మనశ్శాంతి కలిగించిన పార్టీ ఏమి ఉందని బీజేపీ పార్టీ. రాజారావు పాల్గొని రాజారావు పార్టీ కూడా చెప్పారు, ఏ పనున్నా నిస్వార్థంగా చేయడమే బీజేపీ పార్టీ లక్ష్యం. నేను చూసేవాడు. ఎందుకంటే అప్పుడు ఎవరు అధికార పార్టీ కూడా లారీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ బీజేపీ మాత్రం భయపడకుండా ఉద్యమాలు చేసి ఈ టీ నగర్ అంటే త్యాగరాజ నగర్ గారు ట్రాన్స్పోర్ట్ నగరాన్ని కూడా అటువంటి దాన్ని తీసి లారీలన్నీ రోజుని దూరంగా పంపించిన పార్టీ బీజేపీ పార్టీ, ఉద్యమాల పార్టీ. ఈవేళ మనం ఇంత ప్రసన్నంగా బతుకుతున్నామంటే దేశంలో దానికి కారణం నరేంద్ర మోడీ గారు. వారి దార్శనికత, చంద్రబాబు నాయుడు గారి చతురత, పవన్ కళ్యాణ్ గారి పవర్ కలిపి ఈవేళ మనం అధికారంలోకి వచ్చాం. ఒక్కసారి కనుక మన అధికారం రాకపోతే మన పరిస్థితి ఏంటంటే ఈవేళ జిల్లాకు ఒకనైనా వాళ్ళు చంపేది, ఎంతమంది హాస్పిటల్ ఉందో తెలియదు. అటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ హ్యాపీగా ఉన్నాం మనం, హాయిగా. అలా ఎలక్షన్ జరిగింది, ఆనందం ఉన్నాం తప్పితే మనకి ఏ బాధ లేదు. అదే కనుక రాక్షస పాలన వచ్చుంటే ఎవరిని కొడతారు, ఎవరిని తిడతారు, ఎవరిని తంటారని భయంతో బతికోవడం. ఇంత చక్కటి పార్టీ నిజంగా అటు నరేంద్ర మోడీ గారు మనం చూసే ఎన్డీఏ సమావేశంలో ఎంత చక్కగా వాళ్ళంతా పాల్గొన్నారో. అలాగనే మనకు రాబోయే పుస్తకాలు వస్తున్నాయి. బీజేపీది పెద్ద బాధ్యత. పుస్తకాలకి మంచి ఫండ్స్ తీసుకొచ్చి మన రాజమండ్రిని అభివృద్ధి చేసుకోవాలి బీజేపీ పార్టీ నుంచి. అలాగనే ఆల్రెడీ వాసు కానీ, విజయ్ గారు కానీ, మీరు ఏ పనున్నా కూడా రామచంద్రరావు గారికి కానీ, రుద్రయ్య గారి దగ్గరికి కానీ, ఎవరి దగ్గరికి వచ్చినా కూడా నేను చేసే మట్టుమే. మన అలివేలు అక్కయ్య గారు, అలివేలు మంగ గారు, ఆవిడ ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ ఆశీర్వదిస్తుంటారు. ఇలాగ మనందరూ కలిసి ముందు రాబోయే అసెంబ్లీ మన కార్పొరేషన్ ఎలక్షన్ విజయం సాధించాలి. మంచి మంచి పోస్టులు పిల్లలు రుద్రయ్య గారు పెడతారు. మొత్తం దేశం గురించి, మన భారతీయత గురించి, జాతీయత గురించి ఆయన పోస్టులు చదివి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. అలాగే ఎప్పుడైనా బోర్ కొట్టే మన బుర్రారావు గారు రీల్స్ చూస్తాం అన్నమాట. మంచి ఒకసారి వస్తుంది, చాలా చక్కగా పెడతారు. ఇక బుచ్చయ్య గారు వార్డు పర్యటన ప్రారంభించడం విద్యాగణపతి లాస్ట్ ఇయర్ కూడా ప్రారంభించాం. ఈ సంవత్సరం కూడా విద్యాగణపతి ప్రారంభించి విజయం సాధించారు. ఇటువంటి మంచి మిత్రుని కలవడం నిజంగా చాలా ఆనందం ఉంది. భవిష్యత్తులో కూడా మనం కలిసి పనిచేసి మంచి విజయాలు సాధించి మన రాజమండ్రికి ఏం కావాలి, గోదావరి ప్రక్షాళన, ఈ గోధుమిక డెవలప్మెంటు, ఇలా అన్నీ కూడా మనం చేసుకుని మంచి అభివృద్ధి అందాలి. రాజమండ్రి పుష్కరాలు ఘనంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన రామచంద్రరావు మరి అందరినీ కోఆర్డినేట్ చేశారు. ఎక్కడ కూడా ఇన్ని పార్టీని కోఆర్డినేట్ చేయడం చిన్న విషయం కాదు. ప్రతి మంది కలవడం చాలా కష్టం. అన్ని పార్టీలు చక్కగా చక్కటి సమావేశం ఏర్పాటు చేసిన రామచంద్రరావుకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచిన సందర్భంగా ఒక కేక్ కట్ చేసి అది మన అందరం పంచుకుంటే మేము ఫంక్షన్ చేసినట్టు చెప్పి కూడా ఉండదు. మీరే ముఖ్యం మాకు. నరేంద్ర మోడీ
సురేష్ గారు మన రావడమే అదృష్టం అన్నమాట. చేసినటువంటి మిత్రులకి, ముఖ్యంగా మన బోరా రామచంద్రరావు గారికి, మన గోవింద్ గారికి, రవికుమార్ గారికి, నల్లమిల్లి సుబ్బారావు గారికి నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం ముగిస్తున్నాను. వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ మిగతా ఎటువంటి దాంట్లో అయినా సరే మన కూటమి ఇలాగే ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఈ విజయోత్సవ సభని మనం జరుపుకోవడానికి మనం చూస్తున్నాం, ఆనందపడుతున్నాం. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై బీజేపీ, జై బీజేపీ, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇలా కచ్చి ప్లేట్లు తీసేయండి, కచ్చి వస్తాయి. అంతే. తీసేయండి. అలాగేమో అలా అడిగిపోతుంది అంతా. గోవింద్ గారు చెప్పండి. అది రైట్. ఎల్వేల్ గారికి కూడా రుద్రకు కూడా పెట్టండి. మీకు పెడతాను. నేను పట్టుకుని మీకు పెడతాను. అన్నా మీరు రామచంద్రరావు గారు లేదు. రుద్రకు కూడా పెట్టండి. ఆగా చేతులు చేయకపోతే మీరు తీసుకోండి, చేతిలో ఇచ్చిన కొద్దిగా మొక్క చేసి సజ్జన ఇది కట్ చేసి ప్లేట్లో వేసేద్దాం. అటే పిల్లమ్మ నువ్వు అది అలా ఉండండి. కొద్దిగా ఎదర్రా కనబట్ల. రామ్మా సుధారాణి. రండి. రండి. ఏమైంది నలుగురు రారే రండి. రండి రవి. కుమారు రామా రండి రండి రండి. మీరు రామా